Hi, hello. Welcome to our channel Sravanti Bulloju Home Likes. Today's special recipe పెసర్ల నువ్వుల లడ్డు. పెసర్లు నువ్వుల కాంబినేషన్లో చక్కెర వాడకుండా ఇలా ఎప్పుడైనా లడ్డూని ట్రై చేశారా? అయితే నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా పెసర్లలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి చర్మ వ్యాధులను దూరం చేయడంలో సహాయపడతాయి. మరింకెందుకు ఆలస్యం, టేస్టీ పెసర్ల నువ్వుల లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా 2 కప్పుల వరకు పెసర్లను తీసుకోండి. పెసర్లను ఏ కప్పుతో అయితే కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో కొలతలన్నీ తీసుకుంటే లడ్డూలు పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా తీసుకున్న పెసర్లను 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి పెసర్లలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా స్ట్రైనర్లో వేసి పెట్టండి. ఇలా స్ట్రైనర్లో వేసిన పెసర్లను 5 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని స్ట్రైనర్లో వేసిన పెసర్లను ప్యాన్లో వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి. పెసర్లలోని తడి మొత్తం పోయి పెసర్లు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండండి. పెసర్లను ఫ్రై చేయడం నిమిషాలలో చెప్పాలంటే 10 నిమిషాల వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. పెసర్లలోని తడి మొత్తం పోయి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న పెసర్లను ప్లేట్లోకి తీసుకొని పెసర్లలోని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. పెసర్లను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు పల్లీలను ప్యాన్లో వేసేయండి. పల్లీలను కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి. పల్లీలు చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1/2 కప్పు నువ్వులను వేసి నువ్వులు కూడా కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసి ఇలా రెడీ అయిన పల్లీలను నువ్వులను ప్లేట్లోకి తీసుకోండి. ఇలా పల్లీలను నువ్వులను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే పెసర్లను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెసర్లకు 3/4 కప్పు బెల్లం చొప్పున 2 కప్పుల పెసర్లకు 1.5 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లం వేసిన తర్వాత బెల్లం కరిగేందుకు 1/4 కప్పు వాటర్ని పోసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. ఈ లడ్డూకి ఎటువంటి పాకము అవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో బెల్లం ముక్కలు లేకుండా గరిటెతో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకుంటే బెల్లం త్వరగా కరిగిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిన బెల్లం రసాన్ని కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ముందుగా ఫ్రై చేసుకున్న పెసర్లు పూర్తిగా చల్లారిన తర్వాత పెసర్లను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి. అందులో ఫ్రై చేసి పెట్టిన పెసర్లను వేసేయండి. పెసర్లు వేసిన తర్వాత లడ్డు మంచి ఫ్లేవర్ కోసం 4 ఇలాచీలను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన పెసర్ల పొడి ఇలా వస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పెసర్ల పొడిని లడ్డు చుట్టడానికి వీలుగా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోనికి వేసుకోండి. పెసర్ల పొడి బౌల్లోకి వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలను నువ్వులను కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త పొడి పొడిగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పల్లీల నువ్వుల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా ముందుగా పెసర్ల పొడి వేసిన బౌల్లోనికే వేసేయండి. తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని పిండిలో వేసేయండి. పాకం వేసిన తర్వాత 1/4 కప్పు వరకు వాటర్ మిలాన్ సీడ్స్ని వేయండి. వాటర్ మిలాన్ సీడ్స్ చాలా హెల్దీ కనుక 1/4 కప్పు వరకు వేసుకున్నాను. మీకు అందుబాటులో వాటర్ మిలాన్ సీడ్స్ లేనట్టయితే వీటిని స్కిప్ చేయొచ్చు.
వాటర్ మిలన్ సీడ్స్ వేసిన తర్వాత పాకం పిండి కలిసేలా బాగా కలపండి. ఇలా పెసర్ల పిండిలో బెల్లం రసం చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి 10 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. ఇలా వదిలేయడం ద్వారా లడ్డు మిశ్రమం చక్కగా సెట్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత మరొకసారి పిండి మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలపండి. తర్వాత చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి. ఇలా చుట్టుకున్న లడ్డు పై లేయర్ కోసం ప్లేట్లు కాస్త నువ్వులను వేసి పెట్టండి. ఇలా వేసిన నువ్వులను లడ్డు అంతా అప్లై అయ్యేలా ముందుగా చేసి పెట్టిన లడ్డూను ప్లేట్లోకి వేసి కాస్త రోల్ చేశారంటే నువ్వులన్నీ లడ్డూకి ఈజీగా అప్లై అవుతాయి. ఇలా నువ్వులన్నీ లడ్డూకు మొత్తం అప్లై అయిన తర్వాత చేతితో మరొకసారి గట్టిగా ప్రెస్ చేసి ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెసర్ల నువ్వుల లడ్డు రెడీ. హెల్తీగా టేస్టీగా లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఇలా రెడీ అయిన లడ్డూను పిల్లలకు కానీ పెద్దవాళ్లకు కానీ ఇచ్చారంటే మెదడులోని చురుకుదనాన్ని ఎముకలలోని బలాన్ని పెంచుతుంది. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా పెసర్లతో ఇలా లడ్డూని ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.